ఈ రోజు మనము 41 క్లాస్లో ఉన్నాము, అంటే డే 41లో ఉన్నాం మనము. ఈ డే 41లో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోబోతున్నాము. ఇది చాలా చిన్న కాన్సెప్ట్. యూజ్డ్ టు అంటే ఒక పని చేసేవాడిని అని దాని అర్థం అన్నట్టు. అంటే మనం సాధారణంగా ఒక గ్రూప్ గ్యాదరింగ్లో కూర్చున్నప్పుడు, ఒక మీటింగ్లో కూర్చున్నప్పుడు, ఒక గెట్ టుగెదర్లో కూర్చున్నప్పుడు వాడు అలా చేసేవాడు, వీడు ఇలా చేసేవాడు, నేను ఒకప్పుడు ఇలా చేసేవాడిని అని చెప్తుంటాం కదా, దాన్ని మనము ది యూజ్డ్ టుతో చెప్తుంటాం అన్నట్టు. అంటే గతంలో ఒకప్పుడు ఒకానొక సమయంలో ఆ పర్టికులర్ టైంలో చేస్తుండేవాడు, చేస్తుండేది, చేస్తుండేవారు, చేస్తుండే వాళ్ళము, చేస్తుండేది అని చెప్పే సందర్భంలో మనము యూజ్డ్ టుని ఉపయోగిస్తాము. సాధారణంగా జరిగిపోయిన పనిని మనం డిడ్ ప్లస్ వర్బ్ ఇన్ ద ఫస్ట్ ఫామ్ని యూజ్ చేస్తాం కదా, కానీ ఇక్కడ మనము ఎలా యూజ్ చేస్తామనంటే ఒక పనిని ఆల్రెడీ జరిగిపోయింది అని చెప్పినప్పుడు మనం డిడ్ ప్లస్ వర్బ్ ఇన్ ద ఫస్ట్ ఫామ్ని ఉపయోగిస్తాము, లేదా పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేస్తాము. కానీ ఒకానొక సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్ రోజుల్లో సినిమాలు చూస్తుండేవాడిని అని చెప్పాలనుకోండి, ఐ యూజ్డ్ టు వాచ్ మెనీ మూవీస్. నేను బాగా తాగుతుండేవాడిని అని చెప్పాలనుకోండి, ఐ యూజ్డ్ టు బూజ్ అంటే తాగటం అన్నట్టు. ఐ యూజ్డ్ టు టేక్ ఆల్కహాల్, ఐ యూజ్డ్ టు డ్రింక్ ఆల్కహాల్ అని చెప్తుంటాం అన్నట్టు. అంటే గతంలో ఒకప్పుడు చేసేవాడిని, చేసేవాళ్ళము అని చెప్పే సందర్భంలో చెప్తారని చెప్పాను కదా. సో యూజ్డ్ టు అంటే మౌలికంగా అంతే, అంతకు మించి పెద్దగా ఏం లేదు. ఈ వీడియోలో మనము యూజ్డ్ టుకి హ్యాడ్ టుకి మధ్యన ఉన్న తేడా ఏంటి, అండ్ ఈ యూజ్డ్ టుని ఉపయోగించి మనము ఎలా పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలో కూడా చెప్తాను. ముఖ్యంగా మనకు ఇంగ్లీష్లో 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. అవి ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. మన 41 క్లాసెస్లో ఇప్పటి వరకు నేర్చుకునేవి కూడా ఇవే. 45 డేస్ క్లాస్లో కూడా పూర్తి వరకు ఇదే నేర్చుకుంటాము. అండ్ యూజ్డ్ టు అంటే మీనింగ్ చెప్పేసాను ఆల్రెడీ. ఒకప్పుడు చేసేవాడిని, చేసేవాళ్ళము, చేసేవాడు, చేసేవారు, చేసేది అనే మీనింగ్ వస్తుంది. అండ్ టు తర్వాత, టు అనే ఇన్ఫినిటివ్ తర్వాత మనం వర్బుని ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్లో ఉపయోగిస్తాము. ఎలా? రైట్, స్పీక్, లెర్న్, రీడ్, ఈట్, డ్రింక్, డ్రైవ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ అందరు కూర్చున్నప్పుడు ఒకప్పుడు వీడు బాగా చికెన్ బిర్యానీ తినేవాడు అని చెప్పాలనుకోండి, హీ యూజ్డ్ టు ఈట్ చికెన్ బిర్యానీ. తింటుండేవాడు. మరి తింటుండేవాడు కాదు అని చెప్పాలనుకోండి, ఇలా యూజ్ చేసి చెప్పాలి. అంటే నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు డింట్ యూజ్ టు అని చెప్పాలి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా? ఈ డింట్ అని ఎందుకు వచ్చింది? పాస్ట్ ఫామ్. ఇక్కడ డింట్ అని డిడ్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ మళ్ళీ యూజ్డ్ టు రావట్లేదు, ఇక్కడ యూజ్డ్ టు అని రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఆల్రెడీ డిడ్ పాస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఫామ్లో రావాలన్నట్టు. అంటే ఈ డిడ్ని ఇక్కడ తీసుకోవాలన్నట్టు మనం. సో క్వశ్చన్ చేయడానికి డిడ్ని ఇక్కడ తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం మనం చూడండి. హీ యూజ్డ్ టు ఈట్ బిర్యానీ అని ఉంది కదా, హీ యూజ్డ్ టు ఈట్ బిర్యానీ అని ఉంది. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలి అని అంటే డిడ్ యూజ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ డిడ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఈ హీ అనేది ఇక్కడనే వస్తుంది. ఆల్రెడీ మనము డిడ్ యూజ్ చేసిన తర్వాత మనము ఈ యూజ్డ్ టు యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఈ డీని తీసేసి మనం ఫస్ట్ ఫామ్లో యూజ్ చేసి చెప్పాలి. డిడ్ హీ యూజ్ టు అంటే ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది అన్నట్టు. ఇది డిడ్ హీ యూజ్ టు ఈట్ బిర్యానీ అంటే అతను తినేవాడా అని క్వశ్చన్ అన్నట్టు. లేదు అతను తినేవాడు కాదు అని చెప్పాలనుకోండి, ఇలా చెప్పాలన్నట్టు. హీ డింట్ యూజ్ టు అని చెప్పాలన్నట్టు. హీ డిడింట్ యూజ్ టు, ఈ డిడింట్ యూజ్ టు ఈట్ చికెన్ బిర్యానీ అని చెప్తుంటాం అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుంది? ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇది క్వశ్చన్ అయింది కదా. ఇప్పుడు దీన్నే మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ఇది హెల్పింగ్ వర్బ్లో ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్ అనుకున్నాం అనుకోండి, మనకు తెలుసు. దీన్ని తీసుకొచ్చి మధ్యలో పెడితే ఏమవుతుంది అప్పుడు? డింట్ హీ యూజ్ టు ఈట్ చికెన్ బిర్యానీ అవుతుంది. ఇది క్వశ్చన్ అవుతుంది, రైట్? ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అవుతుంది. అలాగే మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఐ యూజ్డ్ టు గో టు కాలేజ్ అంటే నేను కాలేజ్కు వెళ్తుండేవాడిని. వి యూజ్డ్ టు వాచ్ మూవీస్ అంటే మేము సినిమాలు చూసేవాళ్ళము. దే యూజ్డ్ టు ప్లే క్రికెట్ అంటే వారు క్రికెట్ ఆడుతుండేవారు. షీ యూజ్డ్ టు రైట్ నావెల్స్ అంటే ఆమె నవలలు రాస్తుండేది. నావెల్స్ ఇక్కడ నావెల్స్ అని పెట్టుకోండి. షీ యూజ్డ్ టు రైట్ నావెల్స్ అంటే ఆమె నవలలు రాస్తుండేది. అంటే ఇప్పుడు ఆ పని జరగట్లేదు, బట్ ఒకప్పుడు చేస్తుండే వాళ్ళము, చేస్తుండేవారు, చేస్తుండేది అని చెప్పినప్పుడు ఇక్కడ మీరు గమనించారా? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది ఇక్కడ. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ టు వస్తుంది సెకండ్. అండ్ థర్డ్ ఏమొస్తుంది? వర్బ్ ఫస్ట్ ఫామ్లో వస్తుంది. ఇక్కడ చూడండి, సింపుల్గా వర్బ్ అనేది ఫస్ట్ ఫామ్లో వస్తుంది. అండ్ అయిపోయింది. ఒకప్పుడు చేసేవాళ్ళం అని చెప్పడానికి ఐ యూజ్డ్ టు గో ప్లేస్లో మీరు ఇక్కడ ఐ యూజ్డ్ టు కమ్ టు కాలేజ్ అని చెప్తే సరిపోతుంది.
ఎవ్రీ డే ఐ యూజ్ టు కమ్ టు వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ టు కమ్ టు కాలేజ్ ఎర్లీ ఆర్ లేట్లీ అని చెప్తే సరిపోతుంది. అంటే ఎర్లీగా వచ్చేవాడిని నేను కాలేజ్కి అని దాని అర్థం అన్నట్టు. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని వర్బ్స్ ఇచ్చాను. రైట్, స్పీక్, లెర్న్, రీడ్ అండ్ ఈట్. మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, ఒక 10 ఏళ్ల తర్వాత మీరు ఇలా చెప్తారన్నట్టు. నేను 2021లో ఇంగ్లీష్ నేర్చుకునే వాడిని అని చెప్పాలనుకోండి, ఐ యూజ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాలన్నట్టు. లేదా నేర్చుకునేవాడిని కాదు అని చెప్పాలనుకోండి, సింపుల్గా ఎలా చెప్తారు, ఈ రకంగా చెప్పాలి, డింట్ యూజ్ టు అని చెప్పాలి. డింట్ యూజ్ టు అనాలి కానీ డింట్ యూజ్ టు అని చెప్పకూడదు అన్నట్టు. సో ఈ రకంగా మనము ఒకప్పుడు చేసే వాడిని అని చెప్పే సందర్భంలో చెప్తుంటాము. ఇప్పుడు పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఐ యూజ్ ఇట్ టు ప్లే అంటే నేను ఇందాక చెప్పిన దాని ప్రకారము నేను ఒకప్పుడు ఆడుతుండే వాడిని. ఇక్కడ మనం కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు. సెంటెన్స్ ముందు కానీ సెంటెన్స్ తర్వాత కానీ కీవర్డ్ యూజ్ చేసుకోవచ్చు. నా చిన్నతనంలో నేను క్రికెట్ ఆడుతుండేవాడిని అని చెప్పాలనుకోండి, ఐ యూజ్ ఇట్ టు ప్లే క్రికెట్. దాన్ని క్వశ్చన్ చేయాలనుకుంటే, ఇంతకుముందు నేను చెప్పాను కదా సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు డిడ్ యూజ్ చేస్తే సరిపోతుందని చెప్పి. డిడ్ ఐ యూజ్ టు ప్లే, డిడ్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ యూజ్ టు రాదు, యూజ్ టు అని వస్తుంది అన్నట్టు. అంటే మనము పాస్ట్ ఫామ్లో కాకుండా ప్రజెంట్లో యూజ్ చేస్తాం అన్నట్టు. డిడ్ ఐ యూజ్ టు ప్లే అంటే నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను ఐ కాబట్టి. నేను క్రికెట్ ఆడుతుండేవాడినా, లేదు నేను క్రికెట్ ఆడుతుండేవాడిని కాదు చిన్నతనంలో నా బాల్యంలో అని చెప్పాలనుకోండి, డింట్ యూజ్ టు. ఇది ఆల్రెడీ చెప్పాను మీకు, డింట్ ప్లస్ యూజ్ టు అని చెప్పి. ఐ డింట్ యూజ్ టు ప్లే క్రికెట్. ఇక్కడ నేను ప్లే తీసుకున్నాను, మీరు డ్రింక్ తీసుకోండి. ఐ యూజ్ టు డ్రింక్ ఆల్కహాల్. డిడ్ ఐ యూజ్ టు డ్రింక్, ఐ డింట్ యూజ్ టు డ్రింక్, డింట్ ఐ యూజ్ టు డ్రింక్ అని చెప్పి మీరు ఇలా ఒక 100 వర్బ్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. నేర్చుకున్న వాళ్ళకు నేర్చుకున్నంత ఉంటుంది మనకు సబ్జెక్ట్ ఎప్పుడు కూడా. ఐ డింట్ యూజ్ టు ప్లే అంటే నేను ఆడుతుండేవాడిని కాదు. దీన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాలంటే ఇది ఫస్ట్ వర్డ్ కింద, ఈ సెకండ్ వర్డ్ కింద తీసుకుంటాం మనము. ఇప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాన్ని మధ్యలో పెడతాము. అప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇట్లా మధ్యలోకి వస్తుంది. అప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. డింట్ ఐ యూజ్ టు ప్లే, ఇది పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దే యూజ్ టు కమ్ టు కాలేజ్, వారు కాలేజ్కి వస్తుండే వాళ్ళు అని చెప్పాలనుకోండి, దే యూజ్ టు కమ్ టు కాలేజ్. డిడ్ దే యూజ్ టు కమ్, వారు వస్తుండేవారా, వారు వస్తుండేవారు కాదు అని చెప్పాలనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టు ఆ బాక్స్లో పెట్టి చెప్పాను కదా, దే డింట్ యూజ్ టు కమ్ అని చెప్పాలి. ఇది ఫస్ట్ వర్డ్ కింద, ఇది సెకండ్ వర్డ్ కింద తీసుకుంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉన్నా సరే, ఐ, వి, యూ, దే, హీ, షీట్ ఏదైనా సరే దాన్ని తీసుకొచ్చి ఇలా మధ్యలో పెడితే డింట్ దే యూజ్ టు కమ్ అవుతుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్ అవుతుంది, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది, ఇది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది, ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. సింపుల్గా దే యూజ్ టు కమ్ ప్లేస్లో దే యూజ్ టు గో అని పెట్టామనుకోండి, డిడ్ దే యూజ్ టు గో, దే డింట్ యూజ్ టు గో, డింట్ దే యూజ్ టు గో, ఈ రకంగా ప్రాక్టీస్ చేయాలన్నట్టు మనం. లేదా వాళ్ళు దే యూజ్ టు రైట్ అని చెప్పో, లేకపోతే దే యూజ్ టు లెర్న్ అనో, దే యూజ్ టు స్పీక్ తీసుకుందాం. వాళ్ళు తెలుగులో మాట్లాడుతుండేవారు కానీ ఇప్పుడు అమెరికాకు వచ్చారు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. బట్ ఒకప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుతుండేవారు అని చెప్పాలనుకోండి, దే యూజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డిడ్ దే యూజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే వారు ఇంగ్లీష్లో మాట్లాడుతుండేవారా, దే డింట్ యూజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో మాట్లాడుతుండేవారు కాదు. డింట్ దే యూజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్లో మాట్లాడుతుండేవారు కాదా అని మళ్ళీ క్వశ్చన్ అన్నట్టు ఇక్కడ. రైట్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. షీ యూజ్ టు రైట్ ఎగ్జామ్స్ ఆర్ షీ యూజ్ టు రైట్ నావెల్స్. ఆమె నావెల్స్ రాస్తూ ఉండేది. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. దీన్ని క్వశ్చన్ చేయాలి అని అంటే సింపుల్గా సబ్జెక్ట్ ప్రొనౌన్ ముందు డిడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా యూజ్ టు అనేది ప్రజెంట్లోకి ఇలా అయిపోతుంది అన్నట్టు. అంటే మళ్ళీ యూజ్ టుని యూజ్ చేయదు, డిడ్ ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి. డిడ్ షీ యూజ్ టు రైట్. మళ్ళీ దీన్ని నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలంటే డిడ్కి నాట్ యాడ్ చేస్తే, ఈ డిడ్కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. షీ డిడింట్ యూజ్ టు ఆర్ షీ డిడ్ నాట్ యూజ్ టు రైట్ అని చెప్తే సరిపోతుంది. ఇక్కడ రైట్ బదులు మీరు లెర్న్ అని పెట్టుకోండి, స్పీక్ అని పెట్టుకోండి, డ్రింక్ అని పెట్టుకోండి, డ్రైవ్ అని పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. మీరు ఆ వర్బ్కి అనుగుణంగా ఆ సెంటెన్స్ మారిపోతుంది. షీ యూజ్ టు రైట్, డిడ్ షీ యూజ్ టు రైట్, షీ డింట్ యూజ్ టు రైట్. అండ్ సింపుల్గా ఇక్కడ ఇది ఫస్ట్ వర్డ్ అనుకున్నప్పుడు, ఇది సెకండ్ వర్డ్ అనుకున్నప్పుడు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటుందని ఇట్లా మధ్యలోకి తీసుకొస్తే డింట్ షీ యూజ్ టు రైట్, పాజిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇలా ఫ్రేమ్ చేస్తాం. అదేవిధంగా వి యూజ్ టు వాక్ ఎవ్రీడే. మేము కాలేజ్లో ఉన్నప్పుడు, పర్టికులర్గా నా గురించి నేను చెప్పుకున్నప్పుడు, నేను కాలేజీకి వెళ్తుండేప్పుడు ఒకప్పుడు మా ఊరికి బస్సులు లేకపోతే రోజు 2 కిలోమీటర్లు నడుస్తూ వెళ్ళేవాళ్ళం అన్నట్టు. అప్పుడు ఎలా చెప్పాలి, వి యూజ్ టు వాక్ ఇన్ అవర్ కాలేజ్ డేస్, వి యూజ్ టు వాక్ 2 kilometers per day ఆర్ 2 kilometers a day అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్పాలి, వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్ ఆర్ వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్ డేస్, వి యూజ్ టు వాక్
2 kilometers. We used to walk అంటే మేము నడుస్తుండే వాళ్ళం. దీన్ని క్వశ్చన్ చేయాలనుకోండి, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి డిడ్ని యూజ్ చేస్తాం. డిడ్ వి యూజ్ టు వాక్ సరిపోతుంది. డిడ్ వి యూజ్ టు వాక్. మళ్ళీ డిడ్ వి యూజ్డ్ టు అంటే తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డిడ్ వి యూజ్డ్ టు అని చెప్పొద్దు. అండ్ ఇప్పుడు ఈ డిడ్కి నాట్ యాడ్ చేస్తే డిడింట్ అవుతుంది, అప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పొచ్చు. మేము నడుస్తుండే వాళ్ళం కాదు, వి డింట్ యూజ్ టు వాక్. మళ్ళీ ఇది ఫస్ట్ వర్డ్ కింద, ఈ సెకండ్ వర్డ్ కింద తీసుకుంటే ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్ మధ్యలోకి తీసుకొస్తే ఇలా మధ్యలోకి వచ్చేస్తుంది, డింట్ వి యూజ్ టు వాక్ అవుతుంది. ఇప్పుడు హ్యాడ్ టుని యూజ్డ్ టుని రెండింటిని కలిపి ఒకసారి కంపారిటివ్ స్టడీస్ కింద మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. హ్యాడ్ టుకి యూజ్డ్ టుకి చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఇది రెండు డిఫరెంట్ సందర్భాల్లో వేరు సందర్భాల్లో ఉపయోగిస్తాము. ఇది మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ మనం హ్యాడ్ టు 40 క్లాస్లో నేర్చుకున్నప్పుడు, లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నప్పుడు ఒక పనిని నాకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా చెయ్యాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో మనం హ్యాడ్ టుని ఉపయోగిస్తాము. అదేవిధంగా ఒక పనిని మనము ఒకప్పుడు చేసేవాడిని అంటే ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని అని చెప్పినప్పుడు, అంటే ఆ పని ఇప్పుడు చేయట్లేదు బట్ ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని అని చెప్పే సందర్భంలో మనం యూజ్ టుని ఉపయోగిస్తాం. ఈ రెండు క్లాసెస్ని కూడా మనము 40-41లో చాలా క్లియర్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా క్లియర్గా ఇన్డెప్త్గా చెప్తే మీకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మర్చిపోరు కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు మనము ఈ హ్యాడ్ టుని యూజ్డ్ టుని ఉపయోగిస్తాం. హ్యాడ్ టు అంటే ఏంటి? ఒక పనిని బలవంతంగానైనా సరే, అంటే మనకి ఇష్టం లేకపోయినా సరే ఆ పనిని మనం చెయ్యాల్సి వచ్చింది గతంలో అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. ఒక పనిని ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని నేను, కానీ ఇప్పుడు ఆ పని చేయట్లేదు అని చెప్పినప్పుడు యూజ్డ్ టు ఉపయోగిస్తాం. అంటే హ్యాడ్ టు అంటే ఏంటి? పాస్ట్ ఆబ్లిగేషన్. యూజ్డ్ టు అంటే ఏంటి? పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్. మరి ఇక్కడ హ్యాడ్ టు యూజ్డ్ టు తర్వాత టు ఇన్ఫినిటీ తర్వాత మనం వర్బ్ని ఏ ఫామ్లో యూజ్ చేయాలి? ఫస్ట్ ఫామ్లో యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తాం మనము? ఐ హ్యాడ్ టు గో అంటే నేను వెళ్ళాల్సి వచ్చింది. ఐ యూజ్డ్ టు గో అంటే నేను వెళ్ళాల్సి, ఒకప్పుడు నేను వెళ్ళేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ టు గో టు దుబాయ్ అని చెప్పాలనుకోండి, నాకు నచ్చకపోయినా కూడా నేను దుబాయ్కి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పాలనుకోండి, అలా చెప్తాం. కానీ నేను కాలేజ్కి వెళ్ళేవాడిని అని చెప్పాలనుకోండి, ఐ యూజ్డ్ టు గో టు కాలేజ్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఇంటర్మీడియట్ ఆర్ వెన్ ఐ వాజ్ యంగ్ అని చెప్తుంటాం. నేను యంగ్గా ఉన్నప్పుడు వెళ్తుండే వాడిని, అప్పుడు వెళ్తుండే వాడిని, ఆ పని చేస్తుండే వాడిని అని దాని అర్థం అన్నట్టు. నెక్స్ట్, వీ హ్యాడ్ టు ప్లే క్రికెట్. బాగా వర్షం పడుతుంది బట్ బెట్ మ్యాచ్ అది, బట్ మేము ఆడాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి, వీ వర్ ఫోర్స్డ్ టు ప్లే దట్ గేమ్ అని చెప్పాలనుకోండి, వీ హ్యాడ్ టు ప్లే క్రికెట్. అండ్ వీ యూజ్డ్ టు ప్లే క్రికెట్ వెన్ వీ వర్ లివింగ్ ఇన్ వైజాగ్. మేము వైజాగ్లో నివసిస్తున్నప్పుడు రోజు బీచ్కి వెళ్ళి క్రికెట్ ఆడుతూ ఉండే వాళ్ళము, అప్పుడు ఆడుతుండే వాళ్ళము, కానీ ఇప్పుడు ఆడట్లేదు, ఇప్పుడు పెద్దగా అయ్యాము, జాబ్స్ వచ్చాయి, ఇప్పుడు లైఫ్ వేరే ఉంది అని చెప్పిన సందర్భంలో చెప్తాం. యూ హ్యాడ్ టు రైట్ ఎ లెటర్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తున్నాను, మీరు యాబ్సెంట్ అయ్యారు క్లాస్కి, కాలేజ్కి, లేకపోతే దేనికో యాబ్సెంట్ అయ్యారు, మీరు ఒక లెటర్ని రాయాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి, మీరు లెటర్ రాయాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి, యూ హ్యాడ్ టు రైట్ ఎ లెటర్ అని చెప్తాను. అండ్ యూ యూజ్ టు రైట్ మెనీ మిస్టేక్స్ ఇన్ ద ఎగ్జామ్. మీరు చాలా మిస్టేక్స్ రాస్తుండేవారు ఎగ్జామ్లో. నేను మీ ఫ్యాకల్టీని, మీ టీచర్ని మీకు ఒక గెట్ టుగెదర్ పార్టీలో చెప్తున్నాను, మీరు చాలా మిస్టేక్స్ రాస్తుండే వాళ్ళు, చాలా తప్పులు రాస్తుండే వాళ్ళు, ఎర్రర్స్ చేస్తుండే వాళ్ళు అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాం అన్నట్టు. దే హ్యాడ్ టు రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. వాళ్ళకి తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, బట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో అలా చెప్తుంటాం అన్నట్టు. దే యూజ్ టు రీడ్ చందమామ కథలు ఆర్ మోరల్ స్టోరీస్. వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు, అంటే మనం పెద్దగా అయ్యాము, చిన్నప్పుడు మేము చందమామ కథలు చదువుతుండే వాళ్ళము అని చెప్పాలనుకోండి, దే యూజ్ టు ఆర్ వి యూజ్ టు అని చెప్తాం. వారు అయితే దే, మేము అయితే వి, మీరు అయితే యు, నేను అయితే ఐ, ఇలా చెప్పేస్తుంటాం అన్నట్టు. అండ్ హీ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. అతనికి జాబ్ రావాలి కాబట్టి ఖచ్చితంగా అతనికి ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో ఈ రకంగా చెప్తాం, హీ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి. అండ్ హీ యూజ్డ్ టు లెర్న్ ఇంగ్లీష్. అతను ఒకప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండేవాడు, బట్ హీ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఇలాక్వియంట్ అండ్ హీ ఈస్ ఫ్లూయెంట్ నౌ ఇన్ ఇంగ్లీష్. అండ్ షీ హ్యాడ్ టు స్టే ఇన్ హైదరాబాద్. ఆమె హైదరాబాద్లో నివసించాల్సి వచ్చింది. ఆమెకి వాళ్ళ సొంతూరు అయినటువంటి విజయవాడలోనే ఉండాలని ఇష్టం ఉంది, బట్ వాళ్ళ ఫాదర్కి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆమె హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది, నివసించాల్సి వచ్చింది అని చెప్పాలనుకోండి, అప్పుడు హ్యాడ్ టు స్టే ఇన్
హైదరాబాద్ అని చెప్తుంటాం అన్నట్టు. షీ యూజ్డ్ టు స్టే ఇన్ హైదరాబాద్ అని అంటే ఆమె తన చిన్నతనంలో హైదరాబాద్లో నివసిస్తుండేది. ఇప్పుడెక్కడుంది? యుఎస్లో ఉంది. బట్ ఒకప్పుడు హైదరాబాద్లో నివసిస్తూ ఉండేది అనే సందర్భంలో యూజ్డ్ టుని ఉపయోగిస్తాం. అండ్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇట్ హ్యాడ్ టు రిలీజ్ ఏ నోటిఫికేషన్. చాలామంది నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. గవర్నమెంట్కి వేరే గత్యంతరం లేదు, ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి వచ్చింది అంటే కంపల్షన్ మీద ఫోర్స్ఫుల్గా రిలీజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి. సో ఇట్ యూజ్డ్ టు రిలీజ్ జాబ్ నోటిఫికేషన్స్ ఆర్ ఇట్ యూజ్డ్ టు రిలీజ్ గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రెగ్యులర్లీ. గవర్నమెంట్ రెగ్యులర్గా గ్రూప్ 2 నోటిఫికేషన్స్, గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉండేది అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తాం. అంటే ఈ హ్యాడ్ టు యూజ్ టు తర్వాత మనం వర్బ్ని ఫస్ట్ ఫామ్లో ఉపయోగిస్తున్నాము. అండ్ నెగిటివ్ సెంటెన్స్కి వచ్చేసరికి ఆల్రెడీ మీకు తెలుసు ఇది పాస్ట్ ఫామ్లో ఉంది కదా. హ్యాడ్ అనేది పాస్ట్లోనే ఉంది, యూజ్ టు అనేది పాస్ట్లోనే ఉంది కాబట్టి డిడ్ ప్లస్ హ్యావ్ టు అని ఉపయోగించాలి. డిడ్ ప్లస్ యూజ్ టు అని ఉపయోగించాలి. మళ్ళీ డిడ్ ప్లస్ హ్యాడ్ టు అని ఉపయోగిస్తే తప్పు అవుతుంది. అదేవిధంగా డిడ్ ప్లస్ యూజ్ టు అని ఉపయోగిస్తే తప్పు అవుతుంది. ఎందుకనంటే ఆల్రెడీ మనం ఇక్కడ సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ చేయడానికి ఒక నెగిటివ్ సెంటెన్స్కి మనం డిడ్ని తీసుకున్నాం కాబట్టి మళ్ళీ కొత్తగా హ్యాడ్ టుని కానీ డిడ్ వచ్చినప్పుడు హ్యాడ్ టుని, డిడ్ వచ్చినప్పుడు యూజ్ టుని ఉపయోగించొద్దు. ఏం చేయాలి? డిడ్ ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి పక్కన ఫస్ట్ ఫామ్లో ఇలా యూజ్ చేసుకుంటూ రావాలి. ఇది ఒకటి బాగా గమనించండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ. ఐ హ్యాడ్ టు రిజైన్ మై జాబ్ అంటే నేను నా జాబ్కు రిజైన్ చేయాల్సి వచ్చింది, నా మీద చాలా ప్రెషర్ ఉండింది కాబట్టి నేను రిజైన్ చేయాల్సి వచ్చింది ఫోర్స్ఫుల్గా అని చెప్పి. ఐ యూజ్ టు ప్లే క్రికెట్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ అంటే నేను నా బాల్యంలో నేను క్రికెట్ ఆడుతుండే వాడిని అని అర్థం అన్నట్టు. హీ హ్యాడ్ టు క్విట్ స్మోకింగ్. అతనికి బాగా లంగ్స్ ఇన్ఫెక్ట్ అయినాయి కాబట్టి అతను ఆ స్మోకింగ్, పొగ తాగడం అనేది మానేయాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఇలా చెప్తుంటాము. షీ యూజ్డ్ టు రీడ్ బుక్స్, మెనీ బుక్స్. ఆమె కాలేజ్లో ఉన్నప్పుడు బాగా బుక్ వామ్గా ఉండేది. బుక్ వామ్ అంటే ఎప్పుడు పుస్తకాల పురుగులాగా ఉండేది. బుక్ వామ్గా బాగా చాలా పుస్తకాలు చదువుతుండేది అని చెప్పినప్పుడు షీ యూజ్డ్ టు రీడ్ బుక్స్ ఆర్ షీ యూజ్డ్ టు రీడ్ మెనీ బుక్స్. చదువుతుండేది అని చెప్పే సందర్భంలో చెప్తాం. హోప్ యూ అండర్స్టాండ్. ఆల్ ద బెస్ట్.